లాయర్గా మీ అనుభవం రీత్యా ఎంత దారుణంగా దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు ఎలాంటి కేసులు పెట్టవచ్చు, ఎవరెవరి మీద పెట్టవచ్చు? నేనైతే వీళ్ళందరి మీద పెట్టాలి, పెట్టకపోతే చాలా ప్రమాదం, ఇది ఆంధ్రప్రదేశ్ సమాజానికే వీళ్ళు ప్రమాదంగా మారారు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? మాట్లాడు. కేసీఆర్ గారు, మీకు అమర్ గారికి విజయబాబు గారికి నమస్కారం. మీరు ఇందాక మా స్టార్టింగ్ లో కొంచెం మిస్ అయింది. మీ ఆస్తి మొత్తం ఇక గోవింద. మీ ఆస్తి పత్రాలు ఒరిజినల్ జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలి. మీ వద్ద జిరాక్సులు మాత్రమే ఉంచుకోవాలి. అవును, మీరు వింది నిజమే. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి మీ ఆస్తులను కాజేస్తున్నాడు. మరో 2 రోజుల్లో ఈ చట్టం అమలవుతుంది. ప్రజలారా మేలుకోండి, మీ ఆస్తులను కాపాడుకోండి. బాధ్యత గల చంద్రబాబుకు ఓటేసేరే మీ ఆస్తులు భద్రంగా ఉంటాయి. నేను కూడా చెప్పాను, మా వాళ్ళు మిస్ అయ్యారు ఎందుకు మరి వీళ్ళ దగ్గర. అదే, ఎందుకంటే యాక్చువల్ గా ఈ IVRS కాల్స్ లో వస్తున్నది ఏంటంటే 2 రోజుల్లో వస్తున్నాయి. చంద్రబాబుని మీరు గెలిపించుకోవాలి, లేకపోయేటట్టయితే ఈ చట్టం వస్తుంది, మీ భూములన్నింటినీ కూడా గోవిందా అనేటువంటిది వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అక్కడ నాకు అర్థం కాలేదు శర్మ గారు. 2 రోజుల్లో ఈ యాక్ట్ అంతా వచ్చేస్తే వారం రోజుల తర్వాత వచ్చే ఎలక్షన్లో ఏం చేయగలుగుతారు? 2 రోజుల్లో లాగేసుకుంటారు కదా వీళ్ళు చెప్పేదాని ప్రకారం. అంటే ఒక రకంగా చెప్పాలంటే 2 రోజుల్లో వచ్చేస్తోంది అనేటువంటిది ఒక ఇది చేసి వాళ్ళని ప్రిపరేషన్ చేయటం అన్నారు. అంటే రేపు ఎలక్షన్స్ టైంకి నిజానికి వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఏం జరగట్లేదు అని చెప్పండి, జరగదనేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు భయపెట్టడం అనమాట, ఒక రకమైనటువంటి మానసికంగా వాళ్ళని భయభ్రాంతుల్ని చేయటం అనమాట, ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచడం అనమాట, ప్రభుత్వాన్ని మీద ఒక రకంగా చెప్పాలంటే ఇది చేయటం, ప్రభుత్వం మీద లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కానివ్వండి ఇవన్నీ తీసుకురావడం. ఇది దేశద్రోహమో ఏదో నాకు తెలియదు, కానీ ప్రభుత్వం మీద మాత్రం ద్రోహం చేయడం. ఇక్కడ ఒక విషయం మంచి పాయింట్ చెప్పారండి, దేశద్రోహం కింద లెక్కండి. ఇటువంటి ప్రజల్లో అలజడి క్రియేట్ చేయటువంటి దేశద్రోహంగా ఏమంటారు దాన్ని? అదే నేను ఏమంటున్నానంటే దేశద్రోహం అనే కంటే కూడా ఈ రాష్ట్ర ద్రోహం. ఎందుకంటే వీళ్ళకి దేశం కూడా తెలియదు, వీళ్ళకి ఎంతసేపటికి చట్టం దేశం అంతటికి వర్తించే చట్టం కదా, కేంద్రం సిఫారసు చేసింది. అవును సార్, ఖచ్చితంగా దేశద్రోహం అనేది నా అభిప్రాయం. మీరు మంచి పాయింట్ రేజ్ చేశారనేది ఇది కింద చేయాలండి. ఇక్కడ ఒకటి ఉందండి, అసలు ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతులు కానీ, ఈ పచ్చ మీడియా కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటిది జగన్ గారి యొక్క సిద్ధం సభలు కానివ్వండి, సిద్ధం బస్సు కానివ్వండి, ఇవాళ 3 మీటింగులు ప్రతి రోజు కూడా చేస్తున్నటువంటి చూసిన తర్వాత, మేనిఫెస్టో ఫెయిల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే వాళ్ళందరికీ ఇచ్చింది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది తీసుకున్నారు. యాక్చువల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది తీసుకోవటానికి కూడా ఒక కారణం ఉన్నది. వాళ్ళు ఒకటి, ఈ యాక్ట్ కనుక ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే వాళ్ళకు పేరు మీద ఉన్నటువంటి అనేక వేల, వందల, లక్షల ఎకరాల భూములన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వే చేయిస్తున్నారు. ఈ భూ సర్వే చేయించినప్పుడు ఎవరి ల్యాండ్ ఏమిటి అనేటువంటిది ఒక డీటెయిల్స్ అన్ని కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆ బినామీల పేర్లు కనుకుంటే వాళ్ళు ఎత్తుకుని పోతారు రేపొద్దున. ఇటువంటి భయం కూడా వీళ్ళకు ఉన్నది నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి మంచి పనులని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రజల్లో ఇంకొకటి రెచ్చగొడుతున్నారు. ఇవాటి రోజున ఇందాక మన వాళ్ళు చూపించినట్టుగానే మన ఈనాడులో ఎంత దారుణం అంటే అసలు ఆ హెడ్డింగే నాకు చాలా ఆశ్చర్యం వేసేసింది. ఎంత ఇదంటే సార్, మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర, చిన్న సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు, భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు. ఇది జగన్ మార్కు దోపిడి చట్టం, అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే. అసలు ఎవరు చెప్పారండి రామోజీరావు గారికి? రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి భూముల గురించి గోరి ప్రకాష్ రావు గారు 10 సార్లు చెప్తే చెప్పడం, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా అక్కడ దారి కూడా ఇవ్వకుండా అనాజ్పూర్ అట్లాంటి వాళ్ళందరికీ చేస్తున్నటువంటి రామోజీ గారికి ఇవాటి రోజున ఈ సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు గుర్తొచ్చాడా? మరి ఆ సన్నకారు రైతులు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న అన్నింటి చోట్ల కూడా దోచుకుని ఇవాటికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఇవాటికి కూడా వాటిని ఆక్యుపై చేసి ఫిలిం సిటీ కట్టుకున్నటువంటి ఆయన ఇవాళ సన్నకారు, చిన్నకారు రైతుల గురించి మాట్లాడుతున్నాడు అంటే కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ మంచి పనులని తట్టుకోలేక చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మీరు అడుగుతున్నట్టుగా ఇవాళ IVRS కాల్స్ మీదట మల్లాది విష్ణువు గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, నేను ఇందాక చూపించినటువంటిది విపరీతంగా వస్తున్నాయి, నాకు కూడా వస్తుంటే మా ఎవరికి అర్థం కావట్లేదు, ఏంటి ఇంత దారుణంగా. అసలు ఎలక్షన్ యొక్క ఇదిని కూడా దాటిపోయేసి, ఎలక్షన్ ఉండాల్సినటువంటి కొన్ని వాటి పరిధులు కూడా దాటిపోయేసేసి వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతం ఏంటా, అరాచకం ఏంటా అనేది అర్థం కావట్లేదు. ఎట్ ద సేమ్ టైం
పేపర్లలో కూడా ఈనాడు ఈ రకంగా రాస్తే ఆయన మన ఆంధ్రజ్యోతి ఆయన అంతకంటే ఇంక కొంచెం ముందుకు వెళ్ళిపోయాడండి. నేల చట్టంలో మింగి గాలి, ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు అనుకుంటే ఆయన ఈ చిత్రకారుడు, ఆ చిత్రకారుడు ఇవన్నీ రాసిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ తోటి ఇవాటి రోజున మల్లాది విష్ణు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కి సిఐడి యొక్క ఎంక్వైరీ చేయమని చెప్పని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఐవీఆర్ఎస్ కాల్స్ కదా, మరి ఎవరిని అనేటువంటి చోటనే మనం అందరం చూస్తున్నాం. ఇవాళ ఒక్కటే ఐవీఆర్ఎస్ కాల్స్ లో చేసినటువంటి చోట కరెక్ట్ గా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రం డైరెక్ట్ గా ఉపయోగించడం జరిగింది. హూ ఇస్ ద బెనిఫిషియరీ అవుట్ ఆఫ్ దిస్? మిస్టర్ చంద్రబాబు నాయుడు. ఇట్ ఈస్ టీడీపీ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పార్టీకి పని చేశారు. కాబట్టి ఓటుకు నోటు కేసులో లాగా తప్పించుకుంటాడేమో మనకు తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, 50 లక్షలు ఆయన చూస్తుంది, నాకేం తెలియదు అన్నాడు. వాయిస్ ఆగిందని కూడా ఇప్పటి వరకు లేదు. ఆ రకంగా తప్పించుకునే అవకాశం కూడా ఈసారి ఈ కేసులో ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి, ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసినటువంటి వాళ్ళు లేకపోతే దాన్ని ఇది చేసినటువంటి వాళ్ళు డెఫినెట్ గా ఈ యొక్క ఆంధ్రజ్యోతి ఈనాడు మేము చదివాము, అందులో వచ్చింది, మాకు ఇచ్చినటువంటి అడ్వైస్ చంద్రబాబు గారు, కాబట్టి మేము చేసామని చెప్తారే తప్ప వాళ్ళు సొంతంగా చేసింది కాదు. ఇంకోటి కూడా సిఐడి కూడా డెఫినెట్ గా విచారణలో చూడాల్సింది, హూ ఈస్ ద ఫైనల్ బెనిఫిషియరీ, అసలు ఇది ఎవరు చేయించారు, దీని కుట్రలో వెనక ఉన్నది ఎవరు అనేటువంటిది డెఫినెట్ గా సిఐడి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దీని కేసులో లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, ఈనాడు అందరూ కూడా డెఫినెట్ గా నిందితుల కింద ఉంటారు. తర్వాత మిగతా కేసు అంతా కూడా వెళ్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి చూడాలి, ఇవాళ ఈ లైన్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది నిజానికి మనం చూస్తున్నాం. అమెరికాలో కూర్చున్నటువంటి కొంతమంది ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కూడా కుట్రలు పన్ని ఇక్కడ కొంతమంది చేత మాట్లాడిస్తున్నారు అనేటువంటి ప్రజల్లో అభిప్రాయం వచ్చింది. మొన్న ఒక ఆయన ఎవరో వచ్చి ఇక్కడ వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు ప్రతి కుటుంబానికి లక్షలు ఇవ్వండి, ఖర్చు పెట్టండి, ఎట్లయినా సరే అనేటువంటి దాకా వెళ్ళటం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు ఒకటైతే అనిపిస్తా ఉంది ఏంటంటే ఒక భారీ కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతా ఉన్నది. దీనికి కారణం ఒకటి, ఇవాళ ఆయన ఇచ్చిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధి అన్ని పక్కన పడేశారు. అవన్నీ పక్కన పడేసి ఇప్పుడు చిక్కింది ఒకటే ఏంటంటే వ్యక్తిగత హననం చేయటం, ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం. అట్ ద సేమ్ టైం ఆయన భూములు లాక్కుంటాడట. మీరు ఎంత దారుణం అంటే ల్యాండ్, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ప్రజల ఆస్తి పత్రాలను జగన్ ఇంట్లో, హైదరాబాద్ లో నానక్రామ్గూడలో ఎవరో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఏమండి గ్రాబింగ్ చట్టం రద్దుపైన నా రెండో సంతకం, అసలు లేనటువంటి సంతకానికి రెండో సంతకం పెడతారు. అట్లా కాదు, ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాలు సేకరించడంలో ఎంత బలవంతంగా లాక్కున్నారు, పంటలు ఎట్లా తగలబెట్టారు, ఆ అనుభవంతో చెబుతున్నాడేమో చంద్రబాబు గారు. కరెక్టే, ల్యాండ్ పూలింగ్ అని చెప్పని పేరు చెప్పి రైతుల దగ్గర లాక్కొని సింగపూర్ వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అంటే అసలు దీన్ని చేద్దామని అనుకున్నది జగన్ గారు కాదు, ఇవాళ భూములు లాక్కుంటుంది, లాక్కుందాం అనుకునేది కూడా జగన్ గారు కాదు. అంటే అట్లా కాదుగా, ఆయనకు ధైర్యం వచ్చిందండి, నన్ను ఏం చేస్తారు, అమరావతిలో నేను అట్లా చేశాను, ఏం చేశారు, లేదా ఇంకో స్కిల్ స్కామ్లో ఏం చేశారు నన్ను, అట్లాగే ఐఎంజీ భరత్ దాంట్లో ఏం చేశారు, సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగారు, అడిగితే ఏమైంది, హైకోర్టు ఇంకా తేల్చలేదు, అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఎటు ఇవ్వదు. సో ఆ ధైర్యం అది. ఇప్పుడు రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఏమంటారంటే ప్రెస్ ఫ్రీడమ్, అమ్మో స్వేచ్ఛ, అంతేనండి అనేది. వాళ్ళ వెనకాల కొందరు డింగ్ అంటే బయలుదేరుతారు. కేసీఆర్ గారు చట్టం కొన్ని రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ 53 రోజుల పాటు కూర్చోబెట్టింది. ఏమో మీరు లాయర్లు కాబట్టి అవును, అదే చట్టం దొంగ సర్టిఫికేట్ ఇస్తే బెయిల్ ఇచ్చిన చట్టం అండి ఇది. బెయిల్ దొంగ సర్టిఫికేట్ బెయిల్ వచ్చినటువంటి న్యాయ వ్యవస్థ మంది. బెయిల్ అనేటువంటిది బెయిల్ ఇవ్వటాన్ని నేను తప్పు పట్టట్లా, దయచేసి బెయిల్ ఇవ్వటాన్ని నేను తప్పు పట్టట్లా. ఇచ్చేదేదో పర్ఫెక్ట్ గా ఆయనకి అనారోగ్యం అని చెప్పి ఇస్తే అభ్యంతరం లేదు. ఆయనకి అనారోగ్యం, ఆయనకి లేని జబ్బు లేదని రాశారు కదా, చివరికి చర్మ వ్యాధి వస్తే చనిపోతాడని రాశారండి ఈడమ్మగడు గారు, ఈనాడు వాళ్ళు. మేము బెత్తరపోయాం బాబు అని. అట్లాంటి మనిషికి ఇప్పుడు 45 డిగ్రీల ఎండలో ఎట్లా తిరుగుతున్నారండి? మరి అంబులెన్స్ ఉందా ఎక్కడైనా ఒక్కరోజు ఆగాడా? అది పైగా ప్రైవేట్గా ఆసుపత్రి ఇచ్చిన సర్టిఫికేట్ని న్యాయ వ్యవస్థ ఎట్లా పరిగణనలో తీసుకుంటుందో మా కూడా వాళ్ళకి అర్థం కాదు. మీరు లాయర్లు కాబట్టి, మాకు చట్టాలు తెలియదు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్పాలి. అంతే. ఒకటి చంద్రబాబు నాయుడు గారు అదే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుంటా కన్ను కనిపించలేదంటాం, బయటకు వచ్చిన తర్వాత హృదయానికి ఏదో దెబ్బ తగిలింది చాలా ఇదంటాం. రోగం మీదనే బెయిల్ తెచ్చుకుని, ఇంటీరియం బెయిల్ తెచ్చుకుని తర్వాత రెగ్యులర్ బెయిల్ తెచ్చుకున్నాడు. అది వాళ్ళ సుప్రీంకోర్టులో ఉన్నది. ఆ యొక్క ఇది ప్రకారం అంటే మనం సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో మనకు తెలియదు కానీ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది పక్కన పెట్టేద్దాం. ఇవాళ చివరిగా నేను ఒక విషయం చెప్తున్నా. ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఇది సిఐడి వాళ్ళు త్వరితగతిన బిఫోర్ ఎలక్షన్స్
విత్ ఇన్ 2-3 days లోనే రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఐవీఆర్ఎస్ యొక్క ఇది ఎవరు ఇదేం పెద్ద కష్టం కాదు పట్టుకోవడానికి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. క్లియర్ గా వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటివే, అక్కడి నుంచి వచ్చినటువంటివే ఇవి. రెండోది ఏమన్నా డైరెక్ట్ గా ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు డైరెక్ట్ గా గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి రాసేస్తున్నారు. రామోజీరావు గారికి కొంచెం ముందుకెళ్లి శ్రీకాకుళంలో నీ ఆస్తి పోతే ఏమవుతుంది, ఒక ఆయన ఎవరో పోయి ఆస్తి కోసం ఇంట్లో అమ్ముకుందాం అనేది ఇట్లా వచ్చింది. ఇప్పుడు 22A కింద లేవా, అదే రకంగా చుక్కల భూములు అని చెప్పని లేవా, అవన్నీ క్లియర్ చేశారు కదా. రైట్. భూములు రిస్ట్రిక్షన్స్ లో ఉండేటువంటిది కామన్ గా ఉంటాయి. కానీ ఇవన్నీ చూపించడం అయితే వీళ్ళందరి మీద కూడా చెప్పుకుంటుంది. రిపోర్ట్ కూడా నాకు తెలిసిన సిఐడి చాలా త్వరితగతిన చేయాలి, విచారణ త్వరితగతిన చేసి ఈ కేసులో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ బెనిఫిషియరీ, అతన్ని తప్పనిసరిగా విచారణ చేయాల్సిందే. ఫస్ట్ అసలు సిఐడి విచారణ చేయాల్సిందే వీళ్ళ ముగ్గురిని. చంద్రబాబు గారు, రామోజీ గారు, రాధాకృష్ణ గారు.